హలో అందరికీ, వెల్కమ్ టు రా లైఫ్ స్టైల్ తెలుగు. ఇంక ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట, ఫ్రైడేది. సో పొద్దున్నే ముగ్గుతో అయితే డేని స్టార్ట్ చేసేస్తున్నా. వ్యూ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో, అలా చూస్తూ కూర్చునేయచ్చు. నాకు ముగ్గులు అయితే పెద్దగా రావు అని చెప్పుకునే దానికైతే ఇప్పుడు నేను వేసే ముగ్గే నిదర్శనం అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి నేను వేసే ముగ్గులు. టైం అయితే అరౌండ్ 6:30 అలా అవుతుంది. ఇంకా నేను లేయడమే 6కి లేచానులేండి. లేయడం బాబుతో కొంచెం సేపు అలా ఆడుకునేసి అయితే ఇంకా బయటకు వచ్చి ముగ్గేయడం అయితే స్టార్ట్ చేస్తాను. మాక్సిమం ఎవ్రీ ఫ్రైడే ఈ అష్టతల పద్మం ముగ్గు గానీ లేదంటే కమలం పువ్వు గానీ ఈ రెండు తప్ప ఏమైనా అనమాట. ఫ్రైడేసే కాదులేండి, నార్మల్ డేస్ లో కూడా ఈ రెండు ముగ్గుల్ని తిప్పించి మళ్ళీ చేసేస్తా ఉంటాను. ఇంతకు మించి అయితే నాకేం రావు కాబట్టి. అయితే నా సరౌండింగ్స్ లో ఉండే చాలా మంది ఆడవాళ్ళు, ఆంటీ వాళ్ళు చెప్పే ఒక మాట ఉందబ్బా. ఏంటంటే, ఈ వయసులో నీకు ఇన్ని పూజలు అవసరమా, ఎందుకు, ఇంకా చాలా వయసు ఉంది కదా, అప్పుడే ఇన్ని స్తోత్రాలు ఇవన్నీ చదవడం నీకు అవసరమా, లైఫ్ నీకు కొంచెం ఎంజాయ్ చెయ్యి, ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేస్తావు నువ్వు, బేబీతో టైం స్పెండ్ చేసుకో, ఫ్యామిలీతో గడుపు, చాలు, పూజలు అవసరం లేదు, ఇంకా చాలా వయసు ఉంది నీకు ముందు చేయడానికి, ఇంత ఎర్లీ స్టేజ్ లోనే నీకు ఎందుకు ఇంత భక్తి అవసరమా అని చెప్పైతే నేను చాలా వింటున్నానబ్బా. మా ఏరియాలో కొంచెం ఎక్కువ అనమాట. అంటే ఆంటీ వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో నాకు ఇష్టం అనమాట. పెళ్లికి ముందు లేదు కానీ ఈ భక్తి అనే ఒక స్వభావం నాకు ఈ పెళ్లి తర్వాత అయితే సడన్ గా వచ్చేసిందబ్బా. చాలా ఇష్టం వచ్చేసింది. పూజలు చేయడం అన్నా లేదంటే మంచిగా దేవుళ్ళ దగ్గరికి తిరగడం అన్నా చాలా ఇష్టం వచ్చేసింది. సో దాంతో ఇంట్రెస్ట్ గా అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. అయితే ఇలా చేస్తూ ఉంటే నేను ఫేస్ చేసిన ఈ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. నీకు అవసరమా అని అయితే చెప్తూ ఉంటారు. అదే నాకు అర్థం కాదు. అంటే పూజలు చేయడానికి వయసుకి కూడా సంబంధం ఉంటుందా, చిన్న ఏజ్ లో ఉంటే పూజలు చేయకూడదా అనేది అయితే నాకు కొంచెం డౌట్స్ అనమాట అవన్నీ. అంటే నేను తెలిసి తెలియక చేస్తూ ఉంటాను అనమాట. నేను పెద్ద ప్రొఫెషనల్, నేను మంచిగా చేసేస్తా అనైతే చెప్పను పూజలు. నేను గోవింద సేవ యూట్యూబ్ ఛానల్ నుంచి సత్యభామ గారు చెప్తూ ఉంటారు కదా, నేనైతే ఆ మేడంనే ఫాలో అవుతున్నాను అనమాట. ఫస్ట్ నుంచి కూడా వారు ఎలా చెప్తే అలానే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకెవరిని ఫాలో అవ్వను. జస్ట్ ఆ అమ్మ ఏం చెప్పిందా దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవడమే, ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అయితే అస్సలు వినను. నేను ఫస్ట్ నుంచి అలానే చేస్తూ ఉన్నా, ఇంకా అలానే కంటిన్యూ కూడా చేస్తా ఉన్నా. ఈ పూజలు చేస్తే ఏదో వచ్చేస్తే అని అయితే చెప్పుకోలేం కానీ ఒక మెంటల్ పీస్ ఉంటుందబ్బా, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా ఫ్రైడే, ట్యూస్డే, సండే ఈ 3 days స్పెషల్గా చేసుకుంటా. మిగతా రోజులు కూడా మంచిగా దీపారాధన చేసుకుంటానేమో. ఇంక ఇలా అయితే చేసుకున్నాను నా ఫ్రైడే పూజ. నార్మల్గా అయితే నేను ఉప్పు దీపం పెట్టుకుంటాను ప్రతి ఫ్రైడే, బట్ ఈరోజు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన చికెన్ తీసుకొస్తా అని చెప్పాడు సడన్ గా. జస్ట్ పప్పు చేసి ఏదైనా తాలింపు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సడన్ గా చికెన్ తీసుకొస్తా అని చెప్పాడు. ఇంకా అందుకే స్తోత్రాలు చదువుకోవడం కానీ లేదా ఉప్పు దీపం పెట్టుకోవడం కానీ ఏది చేయలేదు. జస్ట్ నార్మల్ గా అయితే పూజ చేసేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఫినిష్ చేసేసా. ఆయన ఇంటికి చికెన్ తీసుకురాకముందే. ఇంకా తీసుకొచ్చాక అయితే ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. త్వరగా బేసిక్ గా అయితే అస్సలు వంటలు రావు, అంత చండాలంగా చేస్తానన్నమాట. బట్ తప్పదు, ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేసేస్తూ ఉంటా. ఇంకా అదే తినాలి కాబట్టి తింటూ ఉంటాం అనమాట. ఇంకో ఛాన్స్ లేక, ఆప్షన్ లేక. ఇంకిక్కడ బాబుకైతే కబుర్లు చెప్తూ వంట చేస్తా ఉన్నాను అనమాట. కిచెన్ లోకి వస్తూ ఉన్నాడు. నార్మల్ గా ఎత్తుకొనే చేస్తాను. సో ఈ రోజు ఆయన వచ్చేసారనమాట కొంచెం ఎర్లీగా. ఇంకా బాబు అయితే ఆయనతో ఆడుకుంటూ ఉంటే నేను వంట ప్రిపేర్ చేస్తా ఉన్నా. కిచెన్ లోకి వస్తూ ఉంటే ఆయనకి కబుర్లు చెప్పుకుంటూ అయితే చేస్తా ఉన్నాను. చీర కట్టుకోవడం కూడా ఒక ఆర్ట్ అని నా అంతటి నేను కట్టుకునేదాకా నాకు అర్థం కాదనమాట. ఏంటంటే పొలం పనులకి వెళ్తారు చూడండి, వాళ్ళు కూడా మేలు కొంచెం బాగా కట్టుకుంటారు నాతో కంపేర్ చేసుకుంటే. నేను కట్టుకోవడం అంటారా లేదా చుట్టుకోవడం అంటారా అర్థం కాదనమాట. నేను కట్టుకుంటే 4th month 5th month ప్రెగ్నెంట్ లా ఉంటది అప్పుడు నాకు. అక్కడ పొట్ట దగ్గర అంత ఎత్తుకొస్తాయి కుచ్చుళ్ళు. అస్సలు రాదు చీర కట్టుకోవడము. మెల్లిగా నేర్చుకోవాలి, ఇంకా తప్పట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా అది అలానే వస్తా ఉంది కానీ నీట్ గా అయితే రావట్లేదు నాకు. తినేదానికి వచ్చే అంత ఇంట్రెస్ట్ వండుకునే దానికి ఉండదు ఎందుకో నాకు. ఎప్పుడెప్పుడు అయిపోద్దా అన్నట్లయితే చేస్తా ఉంటాను నేను. అస్సలు ఇష్టం ఉండదు వండడము. అందుకని నేను ఆ టేస్ట్ కూడా అంతంత మాత్రంగానే వస్తుంది నాకు, దానికి తగ్గట్టుగానే.
ఇంకా వంట చేయడం అట్ట పక్కన పెడితే ఆ ఉప్పు చూడడం అనే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో 10 సార్లు చూస్తాను అబ్బా. లిటరల్ గా వంట అయిపోయేటప్పటికి 10 సార్లు ఉప్పు చూస్తానే ఉంటాను. చూడడం చేయగలడం దీంతో సరిపోతుంది. ఇంకా వంట చేసే అంత ఎలాగోలా వంటనైతే పూర్తి చేసేసానులేండి. సరే గాని నిజంగానే వయసుకి పూజలు చేయడానికి సంబంధం ఉందంటారా? మీకు ఏదైనా తెలిస్తే ఒకసారి కమెంట్ చేసేసేయండి. అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఇంతేనండి ఇవాల్టి వీడియో అయితే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.